హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్. నీట్కి సంబంధించిన అప్డేట్ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఈనాడులో మనకు యూజీ నీట్కి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. యూజీ నిర్వహణకు పక్కా ప్లాన్, కలెక్టర్లు ఎస్పీలతో అధికారులతో వరుస భేటీలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అయితే ఈసారి కలెక్టర్లని, ఎస్పీలని, పోలీసు సిబ్బందిని వీళ్ళైతే యూటిలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఈ ఎగ్జామ్ సెంటర్స్కి రావాల్సినట్టు ఓఎంఆర్ షీట్స్, అది ఇంకా క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చే క్రమంలో లాస్ట్ ఇయర్లో మనకు కొన్ని లీకేజెస్ జరిగాయి. బీహార్, పాట్నా లాంటి కొన్ని ఏరియాలలో జరిగాయి అని చెప్పేసి, సో అలాంటి వాటికి తావివ్వకుండా ఈసారి అలాంటి రవాణాకి పోలీసు సిబ్బందిని, అదేవిధంగా సెంటర్స్ దగ్గర కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా ఎన్టీఏ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి దాదాపుగా 5,000 సెంటర్లు, 550 సిటీస్, ఇవి కాకుండా విదేశాల్లో కూడా కొన్ని సెంటర్లు అయితే మనకు నీటికి సంబంధించిన సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్లో ఏవైతే పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏ వ్యవహరించిన తీరు మనం చూసాము, సుప్రీంకోర్టు, హైకోర్టు అని చెప్పేసి. సో అలాంటి వాటికి తావివ్వకుండా ఈసారి అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అవుతుంది. అయితే ఎన్టీఏకి మన నుంచి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గత ఏడాది ఒక పేపర్ లీకేజ్ విషయమే కాదు సార్, కొన్ని సెంటర్లలో టైం సరిపోలేదని, కొన్ని సెంటర్లలో టైం ఎక్స్టెండ్ చేశారని, ఆ విధంగా కొన్ని కేసులు కూడా వచ్చేసాయి. అంతేకాదు ఇంకొక విషయం కూడా మనకు ఎప్పుడు కూడా గతంలో మనకు క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి కీ పేపర్ పైన కూడా కొన్ని కేసులు వచ్చాయి. అంటే ఫైనల్ కీ వచ్చిన తర్వాత కూడా ఈ కీ ఇదా కాదు అలా అని చెప్పేసి అలాంటి కేసులు కూడా వచ్చేసాయి. సో ఈ ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్విజిలేటర్స్కి కానీ, సిటీ హెడ్కి కానీ, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ, ఈ టైం లిమిట్ ఏదైతే ఉందో కంపల్సరిగా పాటించమని చెప్పండి. ఏదైనా సాంకేతిక లోపాలతోని కానీ, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్తోని ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి టైం కనుక ఎక్స్టెండ్ అయితే అది 5 నిమిషాలు, 10 నిమిషాలు వాళ్ళని అదే సెంటర్లో ఎగ్జామ్ రాయనిచ్చే ప్రయత్నం అయితే చేయండి. అంతేగాని మాకు ఎగ్జామ్ సరిపోలేదు అని చెప్పేసి వాళ్ళే లేదు మళ్ళీ కోర్టులో కేసు వేయలేయడం, ఇలాంటి జరగకుండా ఎగ్జామ్ సజావుగా జరిగేటట్టుగా ఎన్టీఏ దగ్గరుండి ఏర్పాట్లను చూసుకోవాలని చెప్పేసి మన నుంచి కూడా రిక్వెస్ట్ చేద్దాం. సో అదేవిధంగా ఈసారి అయితే పోలీసు సిబ్బందిని అయితే వీళ్ళు వాడుకుంటున్నారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అనుకుంటున్నా. మరి ఇంత ఏర్పాట్లు చేసినప్పుడు మరి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్స్కి ఉన్నాయో ఆ స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయిపోయి మీరు ఎగ్జామ్ ప్రశాంతంగా రాసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం ఏదైతే నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి ఒక అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక రానున్న రోజుల్లో jaypal.com సంబంధించి చాలా అప్డేట్స్ మీద తీసుకురాబోతున్నారు. గడిచిన 3-4 సంవత్సరాల కట్ ఆఫ్స్, ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, అంతేకాదు డీమ్డ్ కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను, దీంతోపాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే ఇన్ఫర్మేషను, గత 3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి డిస్ప్లే లిస్ట్ కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, జాయిన్ లిస్ట్ కావచ్చు, నాట్ జాయిన్ లిస్ట్ కావచ్చు, కట్ ఆఫ్స్ కావచ్చు, రౌండ్ వైజ్గా రౌండ్ వైజ్గా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇలా ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటాలు జరిగే కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి jaypal.comలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరిచి ఉంచాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఏదైతే లింక్ ఇస్తున్నానో డిస్క్రిప్షన్లో, ఆ డిస్క్రిప్షన్లో jaypal.com ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫర్దర్గా నీట్గా సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.